హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే ఆదాబ్ ఎల్లరికీ వనకం నమస్కారం. ఈ వీడియో ఏంటంటే మనం ప్రామిస్ చేసిన విధంగానే లాస్ట్ వీడియోలో మనం రెడ్మీ నోట్ 10 ప్రోకి అండ్ ఈ ఫోన్ దట్ ఈస్ నథింగ్ బట్ రియల్మీ C55కి కంపారిజన్ పెడతామన్నాం కదా. నేను వాడాను గైస్, మీరు చూసుకున్నట్టయితే ఈ స్క్రీన్ షాట్స్లలో నేను ఒకటే టైంలో ఛార్జింగ్ పెట్టేదానికి ట్రై చేశాను. ఆ ఛార్జింగ్ నాకేం పెద్ద తేడా అనిపించలేదు. లైక్ నేను పెట్టేటప్పుడు దాంట్లో 1 పాయింట్ ఎక్కువ 1 పాయింట్లు తక్కువ ఉన్నాయి. కానీ ఈ ఫోన్ రియల్మీ C55 ఏంటంటే ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ ఇచ్చారు. నేను పెట్టుకున్నాను 80% వస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. నేను రెడ్మీ నోట్ 10 ప్రోలో ఆప్షన్ ఉందో లేదో నాకు తెలియదు, ఓపెన్గా చెప్తున్నాను కానీ పెట్టుకోలేదు. సో ఇది 95 ఉండేటప్పటికి అది 80 ఉండి మధ్య మధ్యలో చెక్ చేసేటప్పటికి ఇది ఒక్క లేదా 2 పాయింట్ల ముందు ఉన్నప్పుడు రియల్మీ C55 కాస్త వెనకబడినట్టు నాకు అనిపించింది. కానీ పెద్ద తేడా ఏం కనపడదు మీకు. అండ్ కెమెరా పరంగా వస్తే ఐ విల్ గో విత్ రెడ్మీ నోట్ 10 ప్రో వెదర్ ఇట్ ఈస్ ఫ్రంట్ కెమెరా కానివ్వండి, బ్యాక్ కెమెరా కానివ్వండి, రెడ్మీ నోట్ 10 ప్రో నాకు కొంచెం బెటర్ అనిపించింది. లైక్ అండ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి చాలా స్పీడ్గా అనిపించింది వెన్ కంపేర్ టు రియల్మీ C55. ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. నేను కొన్నప్పుడైతే నాకు ఏదో డిస్కౌంట్లో అవి ఇవి దసరా సేల్లో ఇది 16,450 రూపాయలు పడింది రెడ్మీ నోట్ 10 ప్రో. ఇది చెప్పాను కదా అతనికి 14,000 చిల్లర ఎంతో పడింది. నేను సెకండ్ హ్యాండ్స్లో తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి 5,000 అనుకుందాం. సో గైస్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు సెకండ్ హ్యాండ్స్ ఫోన్ అమ్మేటప్పుడు లేదా కొనేటప్పుడు జాగ్రత్తగా చూడండి. లైక్ వాళ్ళు ఏమన్నా లోపల టెంపరీగా అయితే బాగా వర్క్ చేస్తుంది. దాని తర్వాత ఏమన్నా మీకు కాన్ఫ్లిక్ట్స్ లేదా ఏమైనా ఎర్రర్స్ వస్తే లేదా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు తెలుసు కదా, దే విల్ స్విచ్ ఆఫ్ దేర్ ఫోన్. ఓకే, అంటే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అనమాట. లైక్ సౌండ్ క్వాలిటీ కూడా లైక్ ఇప్పుడు రెడ్మీ నోట్ 10 ప్రో దీనికి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అంటే ఈ పక్క రెండు పక్క స్పీకర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ రియల్మీ C55లో మాత్రం ఇతను 200% వాల్యూమ్ అయితే ఇచ్చారు, కానీ దీనికి ఓన్లీ సింగిల్ సైడ్ అయితే స్పీకర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సింగిల్ సైడ్ అయితే స్పీకర్ ఉంటుంది. సో ఇంకేం చెప్పాలి. సో ఐ విల్ గో విత్ రెడ్మీ నోట్ 10 ప్రో. ఇది కొని 2021లో కొన్నాము, ఇది 2 years అయితే అయ్యింది అయితే కొని. కానీ రెడ్మీ నోట్ 10 ప్రోలో ఏంటంటే అది ఏమంటారు మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చాయి గైస్. ఫస్ట్ ఫ్రంట్ కెమెరా పోయింది, దాని తర్వాత స్పీకర్లు 2 పోయాయి. అంటే మనం ఫోన్ చేసినప్పుడు మనం మాట్లాడింది అవతల వాళ్ళకి వినిపించడం లేదు, అవతల వాళ్ళు మాట్లాడింది మనకి వినిపించడం లేదు. సో టోటల్గా సౌండ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో సౌండ్ వెళ్ళిపోతే మనం ఇంకా లాభం లేదు కదా, ఫోనే అసలు వేస్ట్ కదా. సో దీన్ని రిపేర్ చేయించాను, 1800 తీసుకున్నాడు. సో నా ఇట్ ఈస్ పర్ఫెక్ట్. కానీ కెమెరా ఓపెన్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే లైక్ ఒక పాపప్ అయితే మనకు వస్తుంది, కెమెరా విల్ బి షట్ డౌన్ విత్ ఇన్ 3 to 1 seconds అని చెప్పి ఆటోమేటిక్గా షట్ డౌన్ అవ్వడం అయితే నేను గమనించాను. సో ఒకవేళ ఆ గ్లిచ్ లేకపోయినంటే రెడ్మీ నోట్ 10 ప్రో ఈస్ ద బెస్ట్ ఫోన్. ఓకే, కెమెరా పరంగా కానివ్వండి, సౌండ్ క్వాలిటీ కానివ్వండి, లైక్ రిఫ్రెష్ రేట్ కానివ్వండి, ఐ విల్ గో విత్ రెడ్మీ నోట్ 10 ప్రో. నేను రియల్మీ ఎல்லாம் తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఓకే, మై ఒపీనియన్ నాకు నచ్చింది అయితే రెడ్మీ నోట్ 10 ప్రో. కానీ నేను ప్యారల్గా ఇది 2 యూస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అది యూట్యూబ్ ఛానల్ ఇన్స్టిట్యూట్ కోసమే, ఇది వచ్చేసప్పటికి పర్సనల్ యూజ్ అఫీషియల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. 200 సబ్స్క్రైబర్లు దాటారు. త్వరలో మనం అన్నదానం పెట్టిస్తున్నానని ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే గైస్.